ఈరోజు మనము ఈ వీడియోలో టోటల్ పర్సెంటేజ్ రిజల్ట్ పాస్ ఫెయిల్ గ్రేడింగ్ గురించి తెలుసుకుందాము. నేను ఒక టేబుల్ తయారు చేసి ఉంచాను. దానిలో 10 మంది స్టూడెంట్స్ డేటా ఎంట్రీ చేసి ఉంచాను. దీంట్లో మనం టోటల్ తెలుసుకుందాం. టోటల్ తెలుసుకోవాలంటే సమ్ ఫంక్షన్ యూజ్ చేయాలి. ఈక్వల్ టు సమ్ రేంజ్ సెలెక్ట్ చేస్తున్నాను. చేసిన ఎంటర్. 347 మార్క్స్ వచ్చినాయి. దీన్ని సెలెక్ట్ చేసి రైట్ కార్నర్కి వచ్చిన తర్వాత క్రస్సర్ మారిన తర్వాత డబుల్ క్లిక్ ఇచ్చామంటే అందరి రిజల్ట్ వస్తుంది. వచ్చింది ఈ విధంగా. సేమ్ అదే విధంగా పర్సెంటేజ్ తెలుసుకోవాలి. ఈక్వల్ టు టోటల్ ఉన్న సెల్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు మొత్తం మనకి 6 సబ్జెక్టులు ఉన్నాయి. ఒక సబ్జెక్ట్ 100 మార్క్స్. 6 సబ్జెక్టులు 100 మార్క్స్ డివైడెడ్ బై 600 మల్టిప్లై 100 ఎంటర్. పర్సెంటేజ్ 58% వచ్చింది. సేమ్ అదేవిధంగా డబుల్ క్లిక్ చేశాను. టోటల్ అందరిది పర్సెంటేజ్ వచ్చింది. సేమ్ అదేవిధంగా పాసు ఫెయిలు ఈ రిజల్ట్ తెలుసుకోవాలి. ఈక్వల్ టు ఇఫ్ ఎండ్ ఫంక్షన్ యూజ్ చేయాలి. దానికి ఒకటి కంటే ఎక్కువ కండిషన్లు ఉన్నాయి కాబట్టి మనం ఇఫ్ ఎండ్ ఫంక్షన్ యూజ్ చేయాలి. ట్యాబ్ వచ్చేసాను. ఇఫ్ ఎండ్ ఎంటర్. ఫస్ట్ మనం సబ్జెక్ట్లో 35 కంటే ఎక్కువ మార్కులు ఉన్న విద్యార్థి పాస్ కావాలి. 35 కంటే తక్కువ ఉన్నట్లయితే మనకి ఫెయిల్ రావాలి. ఈ విధంగా మనకి చూపించాలి. సెలెక్ట్ చేశాను సెల్ గ్రేటర్ దాన్ 35 కామా నెక్స్ట్ ఇంగ్లీష్ గ్రేటర్ దాన్ 35 కామా నెక్స్ట్ హిందీ గ్రేటర్ దాన్ 35 మ్యాథ్స్ గ్రేటర్ దాన్ 35 సైన్స్ greater than 35 social greater than 35 bracket close కామా ఫస్ట్ ఆప్షన్ 35 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు మనకి పాస్ ఆప్షన్ కావాలి. డబుల్ కొటేషన్స్లో పాస్ డబుల్ కొటేషన్ క్లోజ్ కామా 35 కంటే తక్కువ వచ్చితే మనకి ఫెయిల్ రిజల్ట్ కావాలి. డబుల్ కొటేషన్లో సెకండ్ ఫెయిల్ ఫెయిల్ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. ఫెయిల్ ఆప్షన్ వచ్చింది. ఇంగ్లీష్లో 33 మార్కులు వచ్చాయి కాబట్టి మనకి ఫెయిల్ చూపించింది. ఈ విధంగా అందరికీ రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు గ్రేడింగ్ రిజల్ట్ ఈక్వల్ టు ఇఫ్ గ్రేటర్ దాన్ 400 కంటే ఎక్కువ మార్కులు ఉంటే మనకి ఏ గ్రేడ్ కావాలి. గ్రేటర్ దాన్ 400 కామా డబల్ కొటేషన్స్లో ఏ గ్రేడ్ కామా ఇఫ్ మళ్ళీ ఇఫ్ సెలెక్ట్ చేశాను గ్రేటర్ దాన్ 350 కామా డబల్ కొటేషన్స్లో బి గ్రేడ్ కామా ఇఫ్ సెలెక్ట్ చేశాను గ్రేటర్ దాన్ 300 కామా సి గ్రేడ్ కామా అదర్వైజ్ డి గ్రేడ్. దానికంటే తక్కువ ఉంటే డి గ్రేడ్ కావాలి. బ్రాకెట్ క్లోజ్. మనం ఎన్ని బ్రాకెట్లు ఓపెన్ చేసి అన్ని బ్రాకెట్లు క్లోజ్ చేయాలి. ఎంటర్. సి గ్రేడ్ 300 కంటే ఎక్కువ ఉంటే మనం సి గ్రేడ్ అడిగాము. సి గ్రేడ్ వచ్చింది. నాకు చేసే గ్రేడ్స్ వచ్చినాయి. కానీ ఇప్పుడు గ్రేడ్స్ వచ్చేసినాయి అందరికీ. ఫెయిల్ అయిన విద్యార్థికి కూడా గ్రేడింగ్ వచ్చింది.
కానీ ఫెయిల్ అయిన వాళ్ళకి గ్రేడింగ్ రాకూడదు. ఓన్లీ పాస్ అయిన వాళ్ళకి గ్రేడింగ్ రావాలి. ఫెయిల్ అయిన విద్యార్థి ఫెయిల్ అయిపోయాడు, గ్రేడింగ్ అవసరం లేదు. దానికి ఫార్ములాలో ఇఫ్ ఎండ్ ఫార్ములా ఉపయోగించాలి. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసి డిలీట్ చేసి ఫార్ములా వేస్తాం. ఈక్వల్ టు ఇఫ్ ఎండ్ ఎండ్ గ్రేటర్ దెన్ 400 కామా, ఆ తర్వాత మనకి పాస్ ఉండాలి. ఇక్కడ పాస్ ఉంటేనే మనకి గ్రేడింగ్ చూపించాలి. సెలెక్ట్ చేశాను. ఈక్వల్ టు డబుల్ కొటేషన్స్లో పాస్, బ్రాకెట్ క్లోజ్, కామా, మళ్ళీ ఇఫ్ ఎండ్. ఇక్కడ పాస్ ఉంటే మనకి ఏ గ్రేడ్ చూపించాలి. డబుల్ కొటేషన్స్లో ఏ గ్రేడ్, కామా, ఇఫ్ ఎండ్ సేమ్ మళ్ళీ సెలెక్ట్ చేశాను. గ్రేటర్ దెన్ 350 కామా, మళ్ళీ ఇక్కడ పాస్ అయి ఉండాలి. ఈక్వల్ టు పాస్, బ్రాకెట్ క్లోజ్, కామా, డబుల్ కొటేషన్స్లో బి గ్రేడ్, కామా, ఇఫ్ ఎండ్ సేమ్ సెలెక్ట్ చేశాను. గ్రేటర్ దెన్ 300 కామా, ఇక్కడ పాస్ అయి ఉండాలి. ఈక్వల్ టు పాస్, డబుల్ కొటేషన్లో పాస్, బ్రాకెట్ క్లోజ్, కామా, సి గ్రేడ్. అదర్వైజ్ ఫెయిల్, కామా, 300 కంటే తక్కువ వచ్చిన వాళ్ళు ఫెయిల్, బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. ఫెయిల్ వచ్చింది. కిందకి డ్రాగ్ చేస్తున్నాను. ఫెయిల్. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీరు గమనించాల్సింది, ఇక్కడ ఫెయిల్ అని వచ్చింది. 347 మార్క్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ ఫెయిల్ అయిపోయాడు. ఎందువల్ల ఫెయిల్ అయిపోయాడు? ఇంగ్లీష్ సబ్జెక్ట్లో 33 మార్క్స్ వచ్చాయి, అందువల్ల ఫెయిల్ అయిపోయాడు. కానీ మనం ఫెయిల్ అయిన వాళ్ళకి గ్రేడ్ ఇవ్వద్దు అనుకున్నాం కదా, ఫెయిల్ చేయించాలి కదా, అందుకే ఫెయిల్ వచ్చింది. సేమ్ ఇక్కడ సి గ్రేడ్ 343 టోటల్ మార్క్స్ వచ్చాయి అతనికి. 300 అంటే అబోవ్ సి గ్రేడ్ ఇచ్చాడు. మనం రెండు ఆప్షన్ ఇచ్చాం. అన్ని సబ్జెక్టులో పాస్ అయి ఉండాలి, అప్పుడే మనం గ్రేడ్ ఇవ్వాలి. మొత్తం సబ్జెక్టులో పాస్ మార్క్స్ వచ్చాయి, అందువల్ల సి గ్రేడ్. ఈ విధంగా గ్రేడింగ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.